ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది అనేక సందర్భాల్లో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం. సో ఇప్పటికన్నా వారి తీరు మారుతుంది, వారు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఏదన్నా వారి పేరు పెట్టుకుంటారేమో అని చెప్పి చూసాం. కానీ పెద్దగా వారు చేసినటువంటి కార్యక్రమం లేదు, చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర వారు సాధించినటువంటి ఘనత కూడా ఏం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా అసలు నిర్మాణ ఒప్పందం జిఎంఆర్ సంస్థతో జరిగినటువంటి నిర్మాణ ఒప్పందం ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో 2020 సంవత్సరంలో నిర్మాణ ఒప్పందం జరిగింది. మే 3, 2023 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ జిఎంఆర్ సంస్థ సంబంధించినటువంటి పెద్దలు మల్లికార్జునరావు గారు ఆ సంస్థ చైర్మన్ అందరూ కూడా కలిసి మే 3, 2023 శంకుస్థాపన చేశాం. ఆ రోజు ప్రారంభమైనటువంటి పనులు నిర్విరామంగా జరుగుతూ పూర్తి స్థాయిలో డిసెంబర్ 2025 కల్లా దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ చేసి జూన్ 2026 కల్లా కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని మొదలు పెట్టాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఆ సంస్థ ప్రతినిధులను కోరి ప్రజలందరి తాలూకు ఆకాంక్షని ఆ వేదిక మీద నుంచి మాట్లాడడం జరిగింది. ఈ 2016లోనే మీ అందరూ చూసామండి. ఇప్పుడు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కూడా చూశారు, ఉత్తరాది ప్రజలందరూ కూడా తెలుసు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి నుంచి కాదు, అప్పుడు దాదాపుగా వాళ్ళకి ఒక 10-15 ఏళ్ళ కల అది. అక్కడ భోగాపురంలో ఉన్న ఆ రోజు కూడా ల్యాండ్లు తీసుకునే కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటేనే చుట్టుపక్కల కంపెనీలు ఇన్వెస్టర్లు అందరూ రావడం జరిగింది అక్కడ దగ్గరగా. ఇప్పుడు ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నాడు లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం ఏది చేసినా సరే నేనే చేశాను, నేనే చెప్పాను, నేనే చెందానని చెప్పేసి డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక ప్రజల్ని అబద్ధం నిజాలు ఇలాంటివన్నీ నమ్మించాలి, ఇలాంటివన్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నేను తీసుకొచ్చాను కాబట్టి నేను ఇప్పుడు వచ్చింది అది అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉన్న గత ప్రభుత్వంలో కూడా అంతే కదా, ఆయన ఇచ్చిన మీడియాలో కూడా ప్రతిదీ కూడా ఆయన ఏంటంటే ఈ అబద్ధాలు చెప్పగా మా దగ్గర వందలాది వీడియోలు ఉన్నాయి, మా మొబైల్ ఓపెన్ చేస్తే చూడొచ్చు. ఆయన కొడితే ఊరికనే వచ్చేస్తాయి. ఆ రోజున ఎంత భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపాలని చెప్పేసి ఆయన అక్కడ ప్రజల దగ్గర ఎంత గట్టిగా రోజున బహిరంగంగా ఉన్న మీడియా వేదిక పైన ఉన్నప్పుడు కూడా అక్కడ మా బంధువులందరూ కూడా ఉత్తరాదిలో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు చెప్పారు మాకు. ఆయన అడ్డుకోవాలని చెప్పి శత విధాలా ప్రయత్నించిన వ్యక్తి ఆయన. ఉత్తరాది అభివృద్ధి పడితే ఆయన చూడలేడు ఉత్తరాది ప్రజలకి. ఎందుకంటే ఆయనకి అక్కడ ప్రభుత్వం ఆయన బలంగా అప్పుడు మీరు చూసుకోవచ్చు. జగన్ రెడ్డి గారు అలా అమ్మగారిని అక్కడ నిలబెడితే ఆయన లేని పరిస్థితి అక్కడ. అందుకని ఆయనకు ఉత్తరాది అంటే ఆయనకి ప్రజల మీద ఆయనకు మక్కువ లేదు ఆయనకి. కాకపోతే అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకొని నేను చెప్తేనే జరిగింది, నేను చెప్తేనే తీసుకొచ్చారు అనేది ఆయన ఒక ఉద్దేశంతో ఇలాగా వీళ్ళు సోషల్ మీడియా ఉంటారు కదా, వీళ్ళు జగన్ రెడ్డి దగ్గర ఇలాంటి సోషల్ మీడియాలోనే ఇలాంటి పుకార్లు పుట్టించడం స్టార్ట్ చేశాడు.